నమస్తే, నేను ప్రశాంత్. బీఆర్ఎస్ ఆస్తుల్ని జప్తు చేసే అవకాశం ఏమైనా ఉందా? మరి ఎందుకు అని, ఎవరు చేస్తారు? ఇవన్నీ అయితే వివరాలు తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, బీఆర్ఎస్ ఆస్తుల్ని జప్తు చేసే అవకాశం ఏమైనా ఉందా? ఎప్పుడు లేనిది ఇప్పుడే ఎందుకు చేసే అవకాశం ఎందుకని కనిపిస్తుంది? ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన అప్డేట్ ఏదైనా ఉందా అని అంటే బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు జప్తు చేయటం అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత డేంజర్ కేసు. అది ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్, దాన్ని ధిక్కరించి ఫోన్ ట్యాపింగ్ చేశారు. కొన్ని వందల ఫోన్ ట్యాపులు, కొన్ని వందల ఫోన్లు వాళ్ళు ట్యాప్ చేశారు. ఎవరెవరు చేశారు? జడ్జెస్ అయ్యి, సుప్రీంకోర్టు జడ్జెస్ అయ్యి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిది కూడా చేశారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి ఒక న్యూస్. కొన్ని వందల మంది ఫోన్ ట్యాపులు చేసి డబ్బులు వసూలు చేశారు కొంతమంది దగ్గర అనేది ఆరోపణలు ఉన్నాయి. ఆ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోకి వెళ్ళినాయి. బీఆర్ఎస్ పార్టీకి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ గారు అనౌన్స్ చేశారు. అందుకే విమానం కొనుక్కోబోతున్నానని కూడా అనౌన్స్ చేశారు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు. తెలంగాణ పోరాటంలో అనేక మంది జర్నలిస్టులు కూడా పార్టిసిపేట్ చేశారు, ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళల్లో విఠల్ అనే అతను ఒక ప్రముఖ జర్నలిస్ట్. నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు మొత్తం కూడా తెలంగాణకు సంబంధించిన సమాజం ఆస్తులు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఒక ఉద్యమ సంస్థ, పార్టీ కాదు, ఉద్యమ సంస్థ. ఆ సంస్థకు ఏర్పడినటువంటి ఆస్తులే ఇవి, పార్టీ ఆస్తులు కాదు, ఇవి తెలంగాణ సమాజానికి సంబంధించిన ఆస్తులు. కాబట్టి ఈ ఆస్తుల్ని మేమే తీసుకుంటాం ఎప్పుడైనా అని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన. ఒకవేళ వాళ్ళు కనుక స్వచ్ఛందంగా ఇవ్వకపోతే దాని మీద న్యాయ పోరాటం చేస్తామని కూడా చెప్పారు. లేదంటే ఒక ఉద్యమ సంస్థ ఒకటి ఏర్పాటు చేసి ఆ ఉద్యమ సంస్థ ద్వారానైనా సరే ఆస్తుల్ని మేము మళ్ళీ తిరిగి లాక్కుంటాం. ఇదంతా కూడా 2001 నుంచి టీఆర్ఎస్ ఏర్పడింది, ఒక సంస్థ, ఉద్యమ సంస్థ. అది 2014 తర్వాత అది పక్తు రాజకీయ పార్టీ అయింది. అసలు సంస్థ ఏర్పడింది ఉద్యమ పార్టీ, అది ఉద్యమానికి సంబంధించినటువంటి సంస్థ. ఆ సంస్థకి ఆస్తులు ఏర్పడ్డాయి, అవన్నీ కూడా తెలంగాణ సమాజం అని చెప్పి ఆయన చెప్తున్నారు. సరే, ఆయన ఏమైనా చెప్పని, ఆయన మరి ఏం చేస్తారు ఏంటి? తెలంగాణ జర్నలిస్టులు, తెలంగాణ ఉద్యమకారులు కొంతమంది అంతా ఈ ఆస్తులు జప్తు చేయాలని చెప్పి అంటున్నారు. అయితే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇది రాష్ట్రకి షర్మిలా ఫోను, ఇప్పుడు లేటెస్ట్గా ఏంది, కవిత గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పబడుతుంది. ఈ మధ్యకాలంలో ఆ మధ్య బీజేపీతో టచ్లో ఉందని చెప్పేసి ఆవిడ కవిత ఫోన్ కూడా ట్యాప్ చేసి జరిగిందని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్నటువంటి న్యూస్. వరుసగా ప్రభాకర్ రావు గారు 4వ రోజు అటెండ్ అయ్యారు, ఇవాళ కూడా అటెండ్ అవుతున్నారు. ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి ఆయన చీఫ్గా ఉన్నారు. ఎస్ఐబి చీఫ్గా ఉంటూ మొత్తం వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు ఆ ఎస్ఐబికి కంప్లీట్. మరో సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ లేరు పై లేయర్లో. మొత్తం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగ్, లోకేష్ గారు ఫోన్ ట్యాపింగ్, ఐపీఎస్లు, సినిమా వాళ్ళవి, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, జడ్జిలు, పొలిటీషియన్, అన్ని రకాల వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు. కొన్ని వందల ఫోన్లు, దాదాపుగా 2000-3000 ఫోన్లు ట్యాప్ చేశారు అంటున్నారు. మరి ఈ ఫోన్ ట్యాప్ చేసి ఏం చేశారు అని అంటే డబ్బులు వసూలు చేశారు అని చెప్పి తెలుసు. ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి అంశం ఏంటంటే, నాకు ఒక జర్నలిస్టు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఒక లీడరు ఇంకొక లీడర్ ఇంటికి, ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో కీలకంగా ఉన్నటువంటి లీడర్ ఇంటికి వెళ్ళారట ఎలక్షన్ ముందు. వెళ్తే టిఫిన్ పెట్టాడంట. ఏమన్నా ఇటు వచ్చావంటే, ఏం నువ్వు ఫోన్ ఎత్తకపోతే ఏం చేస్తానన్నా, వచ్చానన్నా అని చెప్పాడంట. ఏం లేదన్నా, ఫోన్ ట్యాపింగ్లో ఉంది నాది, అందుకని ఎత్తట్లేదని చెప్పాడంట ఆయన. ఆయన టిఫిన్ చేసి అన్నట్టు, ఏదన్నా ఉంటే నేను మాట్లాడటానికి మీ ఇంటికి వస్తానన్నా, నేను ఇంకా నువ్వు ఫోన్ ఎత్తట్లేదంటే ఎందుకు ఎత్తట్లేదు అనుకుంటున్నానని చెప్పేసి అన్నారు. అసలు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెక్రటరియేట్లో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారండి. సంబరాలు చేసుకుని వాళ్ళు ఏమన్నా ఇక నుంచి మేము ఫోన్లు మాట్లాడుకోవచ్చు అని చెప్పి అన్నారు. అదేంటి అని అడిగితే జర్నలిస్టులు కొంతమంది,
ఇప్పటివరకు అందరు ఫోన్లు ట్యాబ్లో ఉన్నాయి కదా, మేము ఫోన్ మాట్లాడుకోవడానికి కూడా మాకు ప్రైవసీ లేదు, వాట్సాప్ కాల్లో కూడా మాట్లాడుకుంటే వాట్సాప్ కాల్ను కూడా వాళ్ళు ట్యాప్ చేసేవాళ్ళు, టోటల్ ఫోనే ట్యాప్ జరిగి ఉండేది, మేము వాట్సాప్ కాల్ తప్ప ఎప్పుడన్నా విడిగా మేము ఎప్పుడు ఫోన్లో మాట్లాడలేదు, ఇక నుంచి మేము ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అని చెప్పి స్వయంగా జర్నలిస్టులుగా చెప్పారు వాళ్ళు ఆ రోజున సంబరాలు చేసుకొని. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత సెక్రటరియట్ ఎంప్లాయీస్ సంబరాలు చేసుకుని వాళ్ళు చెప్పారు, ఇప్పటి వరకు మేము వాట్సాప్ కాలు ఫేస్ టైంలో మాట్లాడుకున్నాము, విడిగా ఫోన్ చేయడానికి భయం మాకు, భయపడేవాళ్ళం మేము అని. 2023 ఎలక్షన్ అప్పుడు ఏం చేశారు, మొత్తం ఎలక్షన్ సమయంలో ప్రత్యర్థి పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళవి, లేదా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళవి డబ్బులు పంచకుండా వేటాడారు ఫోన్ ట్యాప్ చేసి. ఎగ్జాంపుల్ చెప్తా, నామా నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి పోటీ చేశారు, అక్కడ ఆయన ఇంట్లో నుంచి కారు బయట రాగానే డబ్బులతోటి ఇమీడియట్గా పోలీసులు పట్టేశారు. ఎలా తెలిసింది, డ్రైవర్కి తెలియదు, ఎవరికి తెలియదు, మూడో కంటికి తెలియదు, ఎలా వచ్చారనంటే ఫోన్ ట్యాపింగ్. అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనేక మంది బీజేపీ లీడర్లై, అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్లై అనేక మంది డబ్బులు పట్టుకున్నారు. ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకున్నటువంటి డబ్బులు. మరి ఈ డబ్బులన్నీ ఏమైపోయింది? అలాగే ఇండస్ట్రియలిస్టులని ఫోన్ ట్యాప్ చేసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. సెలబ్రిటీస్కి సంబంధించిన ఫోన్ ట్యాపులు చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ విధంగా కొన్ని వందల మందిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించినవి, డబ్బులు వెనకేసుకున్నవి ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఈ డబ్బులన్నీ ఇండస్ట్రియలిస్టులను బ్లాక్మెయిల్ చేసి మీరు పార్టీ ఫండ్ అని చెప్పి, వాళ్ళు మాకు పార్టీ ఫండ్ ఇస్తున్నారని చెప్పి మీరు కొన్ని వందల కోట్ల రూపాయలు పార్టీ ఫండ్ కింద తీసుకున్నారు. కాబట్టి ఆ పార్టీ ఫండ్ని సీజ్ చేసేసి జప్తు చేయాలి అనేటువంటి డిమాండ్ ఇప్పుడు వస్తుంది. వన్స్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్ కింద ఈ కేసు నమోదైన తర్వాత మొత్తం ఆస్తులు జప్తు చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ పారిశ్రామికవేత్తలు ఇచ్చినాయి, సెలబ్రిటీలు ఇచ్చినాయి. ఆ డబ్బంతా ఎలా వచ్చింది? ఈ ఫోన్ ట్యాప్ చేసి వాళ్ళని భయపించడం ద్వారా ఈ అమౌంట్ వచ్చింది అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్కి అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, సెంట్రల్ ఇంటెలిజెన్స్కి. ఎందుకంటే టెలిగ్రాఫిక్ యాక్ట్ ఇప్పుడు ఇక్కడ ఏసీబీ విచారిస్తుంది. ఈ ఏసీబీ విచారిస్తున్నటువంటి క్రమంలో ఈ ఏసీబీ విచారణలో బయటపడ్డటువంటి అంశాలని అక్కడ ఈడీకి సిబిఐకి అప్పచెప్తారు. ఈ సిబిఐ విచారణ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇవన్నీ జరిగితే జప్తు చెయ్యడం 100కు 100% కరెక్ట్ అని చెప్పేసి ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ప్లస్ తెలంగాణ ఉద్యమకారుల్లో కూడా కొంతమంది జప్తు చేయాల్సిందే, ఇవి వాళ్ళ ఆస్తులు కాదు, తెలంగాణ సమాజానికి సంబంధించిన ఆస్తులు అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. తెలంగాణ విఠల్ గారు నా ఇంటర్వ్యూలోనే చెప్పారు చాలా సందర్భాల్లో. కాబట్టి ఈ కేసు నిజంగా చట్ట ప్రకారం విచారణ జరిగి చట్టం తన పని తాను చేసుకోకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు జప్తు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి నేను చెప్పడం కాదు, న్యాయ నిపుణులు చెప్తున్నారు. ప్లస్ కల్లగొండ ఫ్యామిలీ దాదాపుగా అందరూ ఈ కేసులో జీవిత ఖైదీలుగా ఉండిపోవాల్సిన పరిస్థితి అని చెప్పి అడ్వకేట్స్ చాలామంది చెప్తున్నారు. కాకపోతే చట్టం తన పని తాను చేసుకోబోతుందా లేదా అనేది కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి కాబట్టి. అవి లేకుండా ఉంటే మాత్రం ఇది జరుగుతుందని చెప్పేసి అడ్వకేట్స్ చాలామంది ఇప్పుడు చెప్తున్నటువంటి మాట, పొలిటీషియన్స్ చెప్తున్నట్టు మాట. అసలు ఎవరిని వదిలిపెట్టారు? బీజేపీ వాళ్ళని వదిలిపెట్టారా? ఎవరిని వదిలిపెట్టారు? అన్ని ఫోన్లు ట్యాప్ చేశారు కదా. జడ్జెస్ 11 మంది, సుప్రీంకోర్టు జడ్జిలు 11 మంది సుప్రీంకోర్టు జడ్జిలు ట్యాప్ చేశారంటే చిన్న మాట. హోంశాఖ మంత్రి అమిత్ షా ట్యాప్ చేశారని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా ఏసీబీ వాళ్ళు అనుమానిస్తున్నారు. మరి ఇంత పెద్ద కేసు గతంలో ఎప్పుడూ లేదు. దీన్ని కనుక సీరియస్గా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ఆస్తులు జప్తు చేసే అవకాశాలు లేకపోలేదు. థ్యాంక్ యూ సార్.